సోరియాసిస్‌ని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది. సో, డైట్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ మనకి సోరియాసిస్ ఉన్న వాళ్ళలో. అయితే దీనికి మనం కొన్ని ఫుడ్స్‌ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. అంటే మనకి ఇచ్చింగ్‌ని కలిగించే ఆహారము అండ్ కొన్ని రిఫైన్డ్ ఆయిల్స్, ప్రాసెస్డ్ మీట్, ప్రాసెస్డ్ ఆయిల్స్ అండ్ పాకెట్‌లో స్టోర్ ఉండే జ్యూసెస్ అండ్ పాకెట్‌లో స్టోర్ ఉండే కొన్ని స్నాక్స్, పాకెట్ పాలు ఇటువంటివి కొంచెం మీరు స్కిప్ చేసి న్యాచురల్ ఫుడ్స్ తింటూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ మీకు ఇమ్యూన్ సిస్టాన్ని డెవలప్ చేసేవి కొంచెం తగ్గించుకొని బ్యాలెన్సింగ్గా అంటే ఇమ్యూన్ సిస్టమ్ బిల్డప్ అనేది మనకి చాలా చాలా అవసరం. బట్ దాన్ని ఒక బ్యాలెన్సింగ్గా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల మనకేంటి అంటే మనం ఇది ఫాస్ట్గా మనకి తగ్గుతుంది. అసలు దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటారనని మీకు చాలా వీడియోలు చెప్పాను. సో అసలు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటనని కొంతమందికి డౌట్ ఉంది. సో దీనికి మీకు బ్రీఫ్గా చెప్పాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజు ఉంటాడు. సో ఆ రాజుగారిని ప్రొటెక్ట్ చేయడానికి కొంతమంది సైనికులు అనేది ఉంటారు అక్కడ అతని కింద. అయితే ఏ ఇష్యూ వచ్చినా ఆ సైనికులు రాజు తరపున ఫైట్ చేస్తూ ఉంటారు ఆపోజిట్ పర్సన్స్తో. అలా కాకుండా ఆ సైనికులు కొన్ని రోజుల తర్వాత రివర్స్ అయ్యి రాజు మీదనే ఫైట్ చేయడం మొదలుపెట్టారనుకోండి. సో అప్పుడేమవుతుంది ఆ రాజు ఇబ్బందుల్లో ఆ రాజుగారు ఇబ్బందుల్లో పడుతుంటారు. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని అర్థం.